ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారం చేపట్టే ముందు ఓట్లప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీల్లో ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఉచితంగా ఇల్లు అన్నారు. ఇప్పుడు అదే ప్రక్రియ ప్రకారం నేను మాట్లాడుతున్నా. నేను ఒక పేదోనిగా మాట్లాడుతున్నా. నేను పక్క పార్టీని కాదు, ఏ పార్టీని కాదు, అచ్చం కాంగ్రెస్ వాడినే. నేనే ఒక ప్రశ్నార్థంగా మాట్లాడుతున్నా. గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి సార్ గారు, ఇప్పుడు 20-25 సంవత్సరాల పాటు పట్టణాలు ఉంటున్నాం, ఉన్న చోటనే ఉంటున్నాం, కిరాయిలు కట్టుకుంటూ ఈ పిల్లల చదువులు తప్పించి అక్కడే ఉంటున్నాం. ఇప్పుడు అటువంటి సొంత ఇల్లు లేకుండా కిరాయికి ఉంటున్నాం కాబట్టి ఆ ఇల్లు లేని వాళ్ళకు అక్కడ స్థిరంగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ 11 లక్షలు అనే స్కీమ్ వల్ల పెట్టారో అందులో 5 లక్షలు అనేది ఇది సబ్సిడీ కింద ఇస్తున్నారు. మరి ఈ 6 లక్షల రూపాయలు అనేది మరి అసలు పేదోడైన వాడు ఏ విధంగా కట్టుకుంటాడు, మరి ఏ విధంగా ముందుకెళ్తాడు? ఇప్పుడు ఒక పూట కష్టం చేస్తేనే వాడు కడుపు నింపుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అటువంటిది ఒక 100 రూపాయలు కట్టి మళ్ళీ 10,000 రూపాయలు కట్టాలంటే మాలాంటి పేదవాళ్ళు కట్టుకోలేరండి, కట్టుకోలేరు. దయచేసి రేవంత్ సార్ గారు, మీరు ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు పేదలకు పథకం ఉచితం అనేది అదే ప్రక్రియను గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే ఉచితంగా ఇచ్చారో ఈ పథకాన్ని కూడా నిరుపేదలకు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలకు ఇచ్చే పథకాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ అటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఈ పేదలకు ఇళ్ల పేరు మీద 100 రూపాయలు, ఈ 10,000, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 6 లక్షలు అంటే ఇది పేదోడికి వచ్చే పథకం కాదు నాయన. దయచేసి ఇది మళ్ళీ మీరు ఏం చేస్తున్నారంటే ఎవరైతే పైసలు ఉన్నోనికే మీరు పథకాలు ఇస్తారు తప్ప, ఈ ఇల్లు ఇస్తారు తప్ప 6 లక్షలు మా దగ్గర ఎట్లా ఉంటాయి? 6 లక్షలు ఉండవు కదా. 6 లక్షలు అప్పు వేస్తాం, మేము ఏడగడతాం. ఉన్న 10,000 రూపాయలు ఈ డిపాజిట్ కట్టుకునేకే దిక్కు లేదు. ఈ 100 రూపాయలు ఒక రోజు కష్టం చేస్తే వచ్చే ఇంటి కూలి ఖర్చు. మరి అటువంటిప్పుడు మేము ఇల్లులు కట్టుకోలేము, ఆ అప్పులు మేము కట్టలేము. దయచేసి ఏదైతే మీరు మొదట మ్యానుఫ్యాక్చర్లో పెట్టిరో ఇందిరమ్మ ఇల్లులు పేదలకు ఉచితం అన్నారో అదే ప్రక్రియంగా ఏదైతే గతంలో కేసీఆర్ ఇచ్చిండో అదే విధంగా మీరు మాకు ఇవ్వాల్సింది కోరుచున్నాము. గతం అనేది పేదల ఇల్లు పేదలకే చెందాలి. ఏ ప్రభుత్వం పథకం ఇచ్చినా పేదోడికే ముందు పథకాన్ని అమలు పరుస్తూ ఇస్తారు. ఇప్పుడు గత కేసీఆర్ పథకం ఎట్లుందంటే పేదలకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఈ పొంగులేటి గారు మొన్న చెప్పిన సమాచారం ఏంటంటే ఇది పైసలు ఉన్నకే వర్తిస్తుంది. ఇప్పుడు 100 రూపాయలు ఆన్లైన్, 10,000 రూపాయలు డిపాజిట్ లాగా. ఇప్పుడు నువ్వు సబ్సిడీ 5 లక్షలు అంటున్నావు, 6 లక్షలు అప్పు అంటున్నావు. ఇక్కడ పేదోడు ఎక్కడ కనపడుతుండు? పేదోడు లేడుగా. మళ్ళీ పైసలు ఉన్నోనికి ఇస్తారు. ఏదైతే పేదల పథకం, ఏదైతే పేదల ఇల్లు ఉందో మళ్ళీ పైసా ఉన్నోనికి ఇస్తున్నానని అర్థం. ఇక్కడ కానీ పేదోడు అనేది లేదు. అక్కడ పేదోడు 10,000 రూపాయలు పెట్టి మీసే పోయి 10,000 కట్టి వస్తాడని చెప్పండి. 100 రూపాయలు అంటే సరే చలో ఏదో నడిచిపోతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వాల పథకాల్లో పేరు ఇందిరమ్మ ఇల్లు అంటే పేదోడు ఇల్లు. అది నువ్వు అటువంటి పేదోడు ఇల్లు నువ్వు ఇలా పైసలు ఉన్నోనికి ఇస్తున్నావు అంటే ఇది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు సమాజం? అసలు రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే 25 లక్షల రూపాయల ల్యాండ్ మీకు ఇస్తున్నారు, ఒక 5 లక్షలు 6 లక్షలు మీరు పెట్టుకుని తీసుకోలేరా అని కూడా ఆయన నుంచి మాట వినిపిస్తుంది. సరే, 25 లక్షల ల్యాండ్ అంటున్నావు. ఆ ల్యాండ్ ఎవరిది? గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్దే కదా మీ ప్రభుత్వానికి ఇచ్చింది. కేసీఆర్ ఇక్కడ ఇచ్చిండు. గవర్నమెంట్ ల్యాండే ప్రభుత్వం పేదలకు ఇచ్చిండు ప్రభుత్వం నుండి. మరి నువ్వు కూడా అట్నే అయ్యాయా? నువ్వు నడిబోటుని ఇస్తా అన్నావు, నడిబొన వెతికిస్తా అన్నావు. మరి ఒక్కొక్క పేదోడి దగ్గర 5 లక్షల రూపాయలు సబ్సిడీ తీసుకుంటున్నావు కదా. ఇప్పుడు అదే 5 లక్షలు ఉండి అదే 6 లక్షలు ఉంటే వాడికి 11 లక్షలు అయితే ఎక్కడో కొంచెం మూలాన పోయి ఇల్లు కట్టుకునేవాడు కదా. ఇప్పుడు 6 లక్షలు అప్పిస్తున్నావు. అదే 6 లక్షలు వాని దగ్గర ఉండి కట్టేది ఉంటే వాడికి రేకుల రూమ్ వేసుకుంటాడు. అదే 6 లక్షలు ఉంటే, అదే 5 లక్షలు ఉంటే 11 లక్షలు వానికి ఇల్లు కాదా? ఇప్పుడు ఇల్లు సరే ఇట్లా పెట్టారనుకో, పైసలు ఉన్నోడు 10,000 రూపాయలు 6 లక్షలు అనుకో. ఇప్పుడు ఒక ఇంట్లోని కిరాయికుంటున్నా, ఆ ఇంట్లో 2-3 ఉంటారు. ఉన్న స్థానికంగా ఎవరైతే ఉన్నారో అన్నావు, ఆ స్థానికంగా ఉన్నవాడు పక్కనోడు ఉంటాడు, వానికి డబ్బులు ఉంటాయి, వాని సొంత ఇల్లు ఉంటుంది, కానీ వాని ఇంటి పేరు మీద ఉండదు. వాడు కిరాయికుంటున్నట్టు వాడు పోయి డబ్బులు కడతాడు, రేపు వాడే డబ్బులు కడతాడు. ఆ ఇల్లు కిరాయికి ఇస్తాడు, వీడు సొంత ఇంట్లో ఉంటాడు. మరి అది పరిస్థితి ఏంది? ఇప్పుడు ఓనికి ఇస్తున్నట్టు పైసలు ఉన్నోనికే నువ్వు ఇస్తున్నావు, పేదోడికి ఏడిచ్చినావు. ఇది చాలా ముమ్మాటికి కూడా ప్రభుత్వంలో ఈ పథకం అనేది చాలా మైనస్. పేదలు ఎంతో ఆశపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి పథకాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఆశ ఇవాళ మొత్తం ఆవిరైపోయినాయి. పైసలు 10,000 రూపాయలు, 100 రూపాయలు, 6 లక్షలు. ఇప్పుడు 6 లక్షలు కావాలన్నా 10,000 కట్టాలన్నా ఇదే ఆలోచిస్తూ ప్రజలు. పేదలకు ఉచితంగా వచ్చే ఇల్లును ఈ 6 లక్షలు ఎక్కడికి, ఈ 5 లక్షలు ఓడియమంటుండు, ఈ 10,000 ఎందుకు కట్టాలి? ఇది ఆలోచిస్తున్నారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇదేనా?
దీనిపైన ప్రజలు చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా బాధగా ఉన్నారు. రేపటి రోజున ఈ పథకమే కంటిన్యూ అయితే మాత్రం వచ్చే ఎలక్షన్లకు మాత్రం ఖచ్చితంగా ఇక నమస్కారం పెట్టుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. ఇది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఫ్రీగా ఇచ్చాడు. ఇది మాత్రం 100 రూపీస్ ఏదైతే ఫామ్ తీసుకుంటున్నారో ఆ డబుల్ రిటర్న్ రావు. ఇంకా 10,000 రూపాయలు లక్కీ డ్రా ఎప్పుడు తీస్తారని చెప్పట్లేదు. ఇంకొకటి వీళ్ళు వచ్చేసి 6 లక్షల రూపాయలు ఎవరైతే ప్రజలు కడుతున్నారో అది దఫాగా కడతా అంటున్నారు, 3 దఫాలా కడతా అంటున్నారు. మరి ఈ ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారు ఈ వచ్చే అపార్ట్మెంట్? ప్లస్ ఎందుకు 6 లక్షల రూపాయలు గవర్నమెంట్ అనేది చాలా అన్యాయంగా తీసుకుంటున్నది ప్రజల దగ్గరికి వెళ్ళి. ఆల్రెడీ కేసీఆర్ ఫ్రీగా డబుల్ బెడ్రూమ్ కట్టించింది. ఒకసారి లిస్టు చదువుతాను, ఒకసారి చూడండి. కోకాపేటలో 5-6 బ్లాక్లు కట్టాడు కేసీఆర్. కొల్లూరు ఇక్కడ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ఇటుపక్క అటుపక్క చాలా బ్లాక్స్ ఉన్నాయి అక్కడ కూడా. బిర్రంగూడ, జియాగూడ 2J బస్ స్టాప్, బోజాగుట్ట, ఖైరతాబాద్ ఐమాక్స్ ఆపోజిట్, అంబేద్కర్ నగర్ సంజయ్ పార్క్ దగ్గర, బన్సీలాల్పేట్, వైఎంసీ విద్యానగర్, సైదాబాద్, వనస్థలీపురం వాటర్ ట్యాంక్ దగ్గర, మన్సన్పల్లి, దుండిగల్, రాంపల్లి, తట్టిఅన్నారం, అజీజ్ నగర్, ఇక్కడ అన్ని డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టిన. ఇప్పటికీ తట్టిఅన్నారంలో ఖాళీగా ఉన్నాయి, ప్లస్ ఇంకా మన్సన్పల్లిలో కొన్ని ఖాళీలు ఉన్నాయి, కొల్లూరులో ఇంకా ఖాళీలు ఉన్నాయి. అక్కడ భర్తీ చేయొచ్చు కదా. ఇవి మూసీ శుద్ధీకరణ చేస్తున్నారు. మూసీ అనవసరంగా బ్యూటిఫికేషన్ చేస్తూ అంటున్నారు గవర్నమెంట్. ఇది చాలా అన్యాయం. అక్కడ ఉన్న పేద ప్రజలు లోన్లు తీసుకొని కట్టుకున్నారు. కింద అత్తాపూర్, భరత్ నగర్, ప్లస్ ఇంకా మెహందీ కాలనీ అని బాపుఘాట్ దగ్గర ఉంటుంది. బాపుఘాట్ అక్కడ కూడా ఇల్లు కూల్చేస్తూ అంటున్నారు పేద ప్రజలది. వాళ్ళు 50 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు, కట్టుకున్నారు. అది కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన రెడ్డీసే. మళ్ళీ అది కాంగ్రెస్ గవర్నమెంట్ అని తెలియదు కానీ రెడ్డీసే చేశారు రియల్ ఎస్టేట్. ఇది చాలా అన్యాయం. ఇది డబుల్ బెడ్రూమ్ చాలా ఖాళీగా ఉన్నాయి. ఆ భర్తీ చేసిన తర్వాత సింగిల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు అనేది చేయాలి. ఈ పొంగులేటి శ్రీనివాసరావు అనేది రాఘవ కన్స్ట్రక్షన్, మేము కూడా మెటీరియల్ సప్లై చేసినాము. ఈ పొంగులేటి శ్రీనివాసరావు ఇది కరెక్ట్ కాదు. ఇది 6 లక్షల రూపాయలు ప్రజలతో తీసుకోవడం, ఫ్రీగా ఇవ్వాలి. ఆల్రెడీ కేసీఆర్ ఇన్ని కానీ పెట్టాడు. నా దగ్గర లిస్ట్ ఉంది, నేను చూపిస్తాను. మొత్తం 17 ఉంది లిస్టు.